మొదట ఫుడ్ పాయిజనింగ్ అనుకున్నారు. తర్వాత పుచ్చకాయపై అనుమానం వ్యక్తమైంది. ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్టు బయటపడటంతో కేసు పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందిన ఘటనలో పుచ్చకాయలో ఎలుకల మందు కలిసినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక పక్కా ప్లాన్తో విష ప్రయోగం జరిగిందా అన్న అనుమానాలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. ముంబైలోని పైధోని ప్రాంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 25 రాత్రి అబ్దుల్లా డొకాడియా కుటుంబం తమ ఇంట్లో బంధువులకు విందును ఏర్పాటు చేసింది. మటన్ పులావ్తో అతిథులకు డిన్నర్ ఇచ్చారు. రాత్రి 10:30 వరకు అందరూ కలిసి భోజనం చేశారు. అతిథులు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న అబ్దుల్లా, భార్య నస్రీన్, కుమార్తెలు జైనాబ్, ఆయేషా తెల్లవారుజామున 1 గంట సమయంలో పుచ్చకాయ తిన్నారు. అక్కడి వరకు అంతా మామూలుగానే ఉంది. కానీ కొన్ని గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. ఉదయం 5 గంటలకల్లా కుటుంబ సభ్యులందరికీ తీవ్రమైన వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. వెంటనే స్థానిక డాక్టర్ వద్ద చికిత్స తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో వారిని జేజే హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే విషం శరీరమంతా వ్యాపించినట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో ఒకే కుటుంబం గంటల వ్యవధిలో చనిపోవడంతో ముంబైలో కలకలం రేగింది. మొదట ఈ ఘటనను సాధారణ ఫుడ్ పాయిజనింగ్ గా భావించారు పోలీసులు. బిర్యానీ, పులావ్ కారణంగా ఆహారం కలుషితమై ఉంటుందని అనుకున్నారు. కానీ పోస్ట్ మార్టం సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు షాకింగ్ విషయాలు గుర్తించారు. మృతదేహాల లోపల అవయవాలు, ముఖ్యంగా మెదడు, గుండె, ప్రేగులు ఆకుపచ్చ రంగులోకి మారినట్లుగా వైద్యులు గుర్తించారు. ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్ లో కనిపించదని, విషప్రయోగానికి ఇది ప్రధాన సంకేతమని అధికారులు భావించారు. ఆ తర్వాత నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షల్లో అసలు నిజం బయటపడింది. మృతుల శరీరాల్లో జింక్ ఫాస్ఫైడ్ అనే ప్రమాదకర రసాయనం ఆనవాళ్లు లభించాయి. ఈ జింక్ ఫాస్ఫైడ్ ను సాధారణంగా ఎలుకల మందులో ఉపయోగిస్తారు. అంతేకాదు కుటుంబం తిన్న పుచ్చకాయ ముక్కల్లో కూడా అదే రసాయనాన్ని గుర్తించారు. దీంతో కేసు ఒక్కసారిగా సంచలనంగా మారింది. ప్రమాదవశాత్తు పుచ్చకాయ కలుషితమైందా లేక ఎవరైనా కావాలనే విషం కలిపారా అన్న ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి. పోలీసుల విచారణలో ఇంకో షాకింగ్ అంశం కూడా బయటపడింది. అబ్దుల్లా డొకాడియా శరీరంలో మార్ఫిన్ అనే పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ ఆనవాళ్లు కూడా లభించాయి. దీంతో ఈ కేసులో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగిన రాత్రి విందులో పాల్గొన్న బంధువులందరూ మటన్ పులావ్ తిన్నారు. కానీ వారిలో ఎవరికీ ఎలాంటి అస్వస్థత రాలేదు. దీంతో పోలీసులు ప్రధానంగా పుచ్చకాయపైనే ఫోకస్ పెట్టారు. పుచ్చకాయలోకి ఎలకల మందు ఎలా చేరింది, కట్ చేసిన తర్వాత కలిసిందా లేక ముందుగానే ఇంజెక్ట్ చేశారా అనే కోణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫోరెన్సిక్ టీంలు విచారణ చేపట్టాయి. ఇది యాదృచ్ఛిక ప్రమాదమా లేక కుటుంబాన్ని టార్గెట్ చేసిన పక్కా ప్లానా అన్న అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. పుచ్చకాయ తిని చనిపోయారనే ప్రచారం తర్వాత దేశవ్యాప్తంగా ఆహార భద్రతపై చర్చ మొదలైంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కట్ చేసిన పండ్లను ఎక్కువసేపు బయట ఉంచకూడదు. బయట కొనుగోలు చేసే ఆహారంపై అప్రమత్తంగా ఉండాలి. పెస్టిసైడ్స్, రసాయనాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలను తీసుకోవాలి. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారచ్చని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. ఫుడ్ పాయిజనింగ్ గా మొదలైన ముంబై కేసులో ఇప్పుడు విష ప్రయోగం కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అసలు ఇది ప్రమాదమా లేక కుట్ర అన్నది ఫైనల్ ఫోరెన్సిక్ రిపోర్టు తర్వాతే తేలనుంది.